ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని ఎంఎస్ ఎక్సెల్‌లో డేటా ట్యాబ్‌లో కన్సోలిడేట్ అనే ఆప్షన్ గురించి చూద్దామండి. ఈ కన్సోలిడేట్ అనే ఆప్షన్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్‌లో ఇక్కడ ఈ షీట్‌లో నేను ఒక 3 నంబర్స్ ఉన్నాయండి. 2, 3, 4 ఈ నంబర్స్‌ని నేను టోటల్ చేయాలంటే ఏం చేస్తానండి? ఈక్వల్ టు అని వీటికి సంబంధించిన సమ్ ఆఫ్ అని ఫార్ములా గాని, లేదా వీటిని సెలెక్ట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని వీటిని సెలెక్ట్ చేసుకొని మనం ఆ ఫార్ములా రాస్తే ఏమవుతుందని మనకి 3 సెల్స్‌ని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. 2, 3, 4 అనేది ఎంతని మనకి 9 అనేది అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం ఎక్సెల్‌లో సెల్స్‌ని యాడ్ చేస్తామండి. కానీ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఈ షీట్‌లో అబ్జర్వ్ చేయండి, ఎంప్లాయీ నేము, బేసిక్ సాలరీ ఉంది. నాకు నెక్స్ట్ షీట్‌లో ఎంప్లాయీ నేము, ట్రావెలింగ్ అలవెన్స్ ఉంది. నెక్స్ట్ షీట్‌లో ఎంప్లాయీ నేము ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ఆర్ఏ అనుకోండి. హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఉంది. నాకేం కావాలి అంటే నెక్స్ట్ షీట్‌లోని ఆ 3 సాలరీలు కలిపి అంటే బేసిక్ సాలరీ, ట్రావెలింగ్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఈ 3 కలిపి ఎంప్లాయీ నెట్ సాలరీ అనేది కాలిక్యులేట్ అయ్యి ఇక్కడ కావాలి. అంటే ఇక్కడ షీట్ 1లో ఉన్న బేసిక్ సాలరీ ప్లస్ తర్వాత షీట్‌లో ఉన్న ట్రావెలింగ్ అలవెన్స్ ప్లస్ తర్వాత షీట్‌లో ఉన్న హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ కలిపి నాకెక్కడ కావాలి? నెక్స్ట్ షీట్‌లో నెట్ సాలరీలో అయితే నాకు కావాలి. దీన్ని ఏ విధంగా చేస్తాము కన్సోలిడేట్ అనేది యూజ్ చేసి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో, మనకి ఎక్కడైతే కావాలో ఫస్టు ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేయండి. సో, ఇక్కడ నాకు రాజు, అభి, కిరణ్, జానీ అక్కడ కూడా సేమ్ లైన్‌గానే ఈ నేమ్స్ అన్ని నేను తీసుకున్నానండి. సో, ఆ డేటాని అక్కడ ఎక్కడైతే నెట్ సాలరీ కావాలో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గో టు డేటా ట్యాబ్‌లోకి వెళ్లి మీరు కన్సోలిడేట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఓకేనండి. ఇక్కడ రిఫరెన్స్ అని అడుగుతుంది చూడండి. ఈ రిఫరెన్స్ దగ్గర మీరు ఏ షీట్‌లో కావాలి ఆ షీట్‌కి వెళ్ళండి. ఫస్ట్ బేసిక్ సాలరీయే కదండీ! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఆ రేంజ్ అనేది తీసుకుంటుందండి రిఫరెన్స్ దగ్గర. రిఫరెన్స్ దగ్గర రేంజ్ తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత యాడ్ అనేది క్లిక్ చేయండి. అంటే ఇక్కడ యాడ్ అయిపోయింది కదండీ! కింద చూసారంటే ఆల్ రిఫరెన్స్ దగ్గర యాడ్ అయింది. నెక్స్ట్ మరొకటి ఇంకో షీట్‌లో మనం యాడ్ చేయాల్సింది ఉంటుంది కదండీ! ఆ షీట్‌కి వెళ్లి ఇక్కడ నాకు ట్రావెలింగ్ అలవెన్స్ అనేది నేను తీసుకున్నాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ రేంజ్ కూడా వచ్చిందండి చూడండి. ఈ రేంజ్‌ని కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ రెఫరెన్స్‌లో వస్తుంది. 2 యాడ్ చేసాం కాబట్టి 2 షీట్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ షీట్‌లో ఉన్న డేటాని హెచ్ఆర్ఏ కదండీ! దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు యాడ్ చేయండి. ఇది కూడా మీకు యాడ్ అవుతుందండి. నెక్స్ట్ షీట్‌కి వెళ్ళండి. వెళ్ళేసరికి మీరు ఇది ఉంటుందండి ఇక్కడ రిఫరెన్స్ అనేది. ఆ రిఫరెన్స్ అనేది తీసేయండి ఇంకా. ఎందుకంటే మనం 3 షీట్స్‌ని కూడా యాడ్ చేసేసామండి. యాడ్ చేసేసాం కాబట్టి అదంతా కూడా తీసేయొచ్చండి. తీసి మీరు ఓకే అనేది చేస్తే మీకు ఆ నెట్ సాలరీ అనేది టోటల్ అయ్యి వస్తుంది. అంటే ఒక 3 షీట్స్ వేరు వేరు షీట్‌ల్లో ఉన్నదాన్ని మనం యాడ్ చేసామండి ఇక్కడ. వేరు వేరు ఒకే షీట్‌లో ఉన్న సెల్స్‌ని కాదండి. వేరు వేరు షీట్స్‌లో ఉన్న డేటాని యాడ్ అయితే చేయొచ్చండి. ఈ విధంగా కన్సోలిడేట్‌ని యూజ్ చేసి. ఇది ఇప్పుడు కరెక్టా కాదా అనేది చూద్దాం. రాజు నెట్ సాలరీ 18,200 వచ్చింది కదండీ! రాజు అనే పర్సన్ బేసిక్ సాలరీ 15 ప్లస్ 12 రాజుది ట్రావెలింగ్ అలవెన్స్ 12 అంటే 16,200 ప్లస్ 200 18,200 సో, నెట్ సాలరీ అనేది కరెక్ట్‌గా వచ్చింది. ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్‌లోని వేరు వేరు షీట్‌ల్లో ఉన్న డేటాని యాడ్ అయినా చేయొచ్చండి, యావరేజ్ అయినా చేయొచ్చు, మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ ఎనీ ఆపరేషన్ చేయొచ్చు. నేనిక్కడ ఓన్లీ ఎడిషన్ మాత్రమే నేను మీకు చెప్పాను. మీరు దీన్ని యూజ్ చేసుకొని ఎనీ ఆపరేషన్ చేయొచ్చండి. ఈ విధంగా కన్సోలిడేట్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.